హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే జ్యోతి గురించే ఆలోచిస్తూ ఆనంది అయితే వెంటనే జ్యోతమ్మ ఇంటికి వెళ్ళాలి అని అనుకొని వెంటనే అక్కడికైతే వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందిని చూసి వాళ్ళమ్మ ఏంటే ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే పద్మ అయితే అప్పుడే సింహాద్రి ఏంటే ఎప్పుడు వచ్చావో ఇలా మాట్లాడుతున్నావేంటి, బిడ్డని తీసుకురావడం పోయి అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఏంటయ్యా తనని తీసుకురావడం ఏంటి, తనకు అత్త తనని ఈ ఇంటి గేటు దాటి రావద్దని చెప్పింది. అలాంటి ఇప్పుడు ఆనంది ఇక్కడికి రావడం చూస్తే తన అత్త ఊకుంటుందా? ఆ రోజు జ్యోతమ్మని ఎంతగా అవమానించిందో అయినా కానీ ఒక మాట కూడా వీళ్ళు తిరిగి అనలేదు. అలాంటిది జ్యోతమ్మ ఎంత బాధపడి ఉండొచ్చు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఎంత గొడవ చేస్తుందో మీకు తెలుసు కదయ్యా అని అంటూ ఉంటుంది పద్మ. అయితే అప్పుడే సింహాద్రి ఏంటే మన బిడ్డ గురించి నీకు తెలీదా అని అంటూ ఉంటుంది సింహాద్రి. అయితే అప్పుడే పద్మ ఏంటే నువ్వు ఆ రోజు తప్పు చేశావు, ఈరోజు జ్యోతమ్మ వాళ్ళు ఏడ్చేలా చేశావు, జీవనమ్మకి పెళ్లి జరిపించావు అని అంటూ ఉంటుంది పద్మ. అయితే అప్పుడే ఏంటమ్మా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా, ఆ రోజు నేను జీవనకి పెళ్లి జరిపించదామని వెళ్ళలేదు అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఏంటే పెళ్ళి జరిపించకపోతే ఆ రోజు గుడికి ఎందుకు తీసుకువెళ్ళావు, పెళ్ళి జరుగుతుంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆ రిజిస్టర్లో సంతకం నీదెందుకు ఉంటుంది అని పద్మ అంటూ ఉంటుంది. అదంతా ఒక పెద్ద కథమ్మ, ఇదంతా కావాలనే జీవనే ఇదంతా చేసింది. అసలు నేను పెళ్ళి ఆపడానికే అక్కడికి వెళ్ళాను. ఆ రిజిస్టర్లో నా పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా, ఈ నిజమే నేను జ్యోతమ్మకు చెప్పాలనుకున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే అంతా అయిపోయాక ఇప్పుడు జ్యోతమ్మ నీ మాట వినదు. లేదమ్మా నేను ఏ తప్పు చేయలేదమ్మా, జ్యోతమ్మకి నేను నిజం చెప్తానమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే అక్కడికి హైమావతి వస్తుంది. ఏంటే నువ్వు చెప్పేది, చేసిందంతా చేసి నా మనవరాల్ని ఈరోజు నాకు కాకుండా చేశావు, ఆ సునందకి నువ్వు కోడలుగా వెళ్ళావని నా మనవరాల్ని కూడా ఆ ఇంటికి కోడలుగా చేసుకున్నావు. ఇప్పుడు నా కోడల్ని కాపాడడానికే నువ్వు పెళ్లి చేసుకున్నావని అనుకున్నాను, నువ్వు ఆ జీవనను కూడా తోడు కోడలుగా చేసుకున్నావు. ఇదంతా నువ్వు కావాలనే చేశావు. జీవనని పెళ్లి జరిపించి ఈరోజు మేము తల ఎత్తుకోకుండా చేశావు, అందరూ నవ్వుకునే విధంగా చేశారు, మా కుటుంబం కోలుకోకుండా చేశావు. అలాంటిది నువ్వు తప్పు చేయలేవని ఎలా చెప్పగలుగుతున్నావు, నీ ముఖం చూడాలంటేనే చాలా కోపంగా ఉంది అని అంటూ ఉంటుంది హైమావతి. అయితే అప్పుడే లేదు పెద్దమ్మ గారు, నేను ఏ తప్పు చేయలేదమ్మా, అసలు విషయం నీకు చెప్పడానికే వస్తున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే కారు వాడు గుద్దేసి జరిగిందంతా చెప్తానంటే ఎవరైనా వింటారా, చాలా ఆవేశపడి వాళ్ళ అంతు చూస్తారు. అదేవిధంగా నువ్వు కూడా సైలెంట్గా పనంతా పూర్తి చేసి ఇప్పుడు నువ్వు నిజం చెప్తానంటే ఎలా నమ్ముతాము అని అంటూ ఉంటుంది హైమావతి. అయితే లేదు పెద్దమ్మ, నేను నిజం చెప్తున్నా పెద్దమ్మ గారు, నేను జ్యోతమ్మకు ఏ ద్రోహం చేయను, నీ వినండి పెద్దమ్మగారు అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే హైమావతి, నువ్వు మా కళ్ళ ముందు కనిపించకు, మాకు ఇంకా చాలా కోపం వేస్తుంది, మా ఇంట్లో ఏడుస్తున్నారా లేదా అని చూడడానికే నువ్వు వచ్చావని నాకు తెలుసు, ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హైమావతి అంటూ ఉంటుంది. అప్పుడే లాయర్ అయితే అక్కడికి వస్తాడు. అప్పుడే జడ్జి తాత మీరైనా వినండి, నేను చెప్పేది వినండి, నేను ఏ తప్పు చేయలేదు జడ్జి తాత, మీరు అనుకున్న విధంగా నేను ఏ పెళ్ళి జరిపించలేదు, పెళ్ళి ఆపడానికే అక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే లేదమ్మా నేను లాయర్ని కదా, ఏ నమ్మకాన్ని కంటే సాక్ష్యాలనే నమ్ముతాను, ఇప్పుడు అక్కడ సాక్ష్యం కూడా నువ్వే సైన్ చేశావు కాబట్టి నేను నమ్మలేను అని అంటూ ఉంటాడు లాయర్. అయితే అప్పుడే చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అక్కడి నుంచి హైమావతి జడ్జి అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వాళ్ళు ఉంటారు కదా హైమావతి సింహాద్రి, వెంటనే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి బిడ్డ ఈ పరిస్థితి నీకు రావడానికి కారణం ఆ పెళ్ళే, అసలు నువ్వు జీవన పెళ్ళి జరిపించలేదు, కావాలనే ఇదో ఎవరో చేశారు,
దీని విషయమంతా బయటపడ్డ రోజు ఇక నీ గురించి అంతా తెలుసుకుంటారు అని సింహాద్రి అంటూ ఉంటాడు. ముందుగా నేను జ్యోతమ్మని కలవాలి, జ్యోతమ్మకి నిజం చెప్పాలి, జ్యోతమ్మ అయితేనే నమ్ముతుంది. ఇక జ్యోతమ్మని కలవాలి, ఎక్కడికి జ్యోతమ్మ ఇంట్లోనే ఉందా అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే పద్మ అయితే లేదు, జ్యోతమ్మ సూర్యబాబు ఇద్దరు హోమం జరిపించడానికి గుడికి వెళ్ళారు అని చెప్పగానే అమ్మ నాన్న నేను వెంటనే జ్యోతమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరుతుంది. ఇక గుడిలో ఇక వాళ్ళు హోమం చేస్తూ ఉండగా వెంటనే జ్యోతమ్మ అని కాళ్ళపై పడుతుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటి ఏంటి ఆనంది, నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చావు, ఇప్పుడిప్పుడే మేము మర్చిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మళ్ళీ మా మనసులు కుదిపేయకు అని అంటూ ఉంటాడు సూర్యంబాబు అయితే. అప్పుడే ఆనంది ఏంటి సూర్యంబాబు, మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారు, నిజాలేదో తెలియడానికి నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు నేను ఇక సోని ఇక జీవన వాళ్ళ ఫ్రెండ్ సోని ఫోన్ చేసి ఇక్కడ జీవన పెళ్లి జరిపించుకుంటుందని ఈ గుడికి రమ్మని ఫోన్ చేయడంతో ఇక వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదని నాకు ఫోన్ చేయడంతో నేను గుడికి వచ్చాను. ఇక గుడికి వచ్చేసరికి పెళ్లి పీటలపై కూర్చొని ఉంది జీవన. వెంటనే జీవనను పక్కకి తీసుకువెళ్ళి జీవనకి ఇక పెళ్ళి వద్దని ఇక అమ్మ నాన్నల్ని ఒప్పించే పెళ్లి జరిపిస్తానని ఇక తనకి మాట ఇచ్చాను. ఇక వాళ్ళ పెళ్లి జరిపిస్తానని మాట ఇవ్వలేదు. ఇదంతా ఇక మీ తరపున మీకు నిజాలన్నీ చెప్పి మిమ్మల్ని ఒప్పించే పెళ్లి జరిపిద్దామని తీసుకువద్దామని అనుకున్నాను. ఆలోపే నన్ను జీవన నెట్టేయడంతో నేను గోడకు తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇక మీరు వచ్చేసరికి ఆ పెళ్లి జరిగింది. ఇక నేను అప్పుడే మెలకు వచ్చి అక్కడికి వచ్చేసరికి ఆ రిజిస్టర్లో నా సైన్ ఎలా వచ్చిందో తెలీదు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇది చెప్పే మాటలు ఇక జ్యోతి నమ్మేస్తుంది. లేదు అలా నమ్మకూడదు, దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే జ్యోతిని సూర్యంని ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే ఇది చెప్పే మాటలకి ఇక నిజంగానే వాళ్ళు నమ్మేస్తారు. లేదు అని ఇక ఇందుమతి అయితే ఏదో ఒకటి చేయాలని జ్యోతి సూర్యం మీ మాటలు ఇక తను ఇలానే అంటుంది, వాళ్ళ అత్తయ్య పంపించినట్లుంది, ఇక అందుకే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది, తను నిజం చెప్తానని ఏదో ఒక మాయ మాటలు చెప్తుంది, ఇక నుంచి వెళ్ళిపోండి మేము ట్యాబ్లో వెనకాల వస్తాం కానీ ఇంకా బాధ పెడుతుంది మిమ్మల్ని ఇక్కడే ఉంటే అని ఇక ఇందుమతి అయితే లేనిపోనివన్నీ చెప్పి ఇక జ్యోతిని సూర్యంని అయితే పంపించేస్తుంది. అప్పుడే ఇక జీవన లేదమ్మగారు మీకు నిజం చెప్పాలి జ్యోతమ్మ, అందుకే నేను ఇక్కడికి వచ్చానమ్మా అని ఎంత ప్రాధేయపడినా జ్యోతి సూర్యం ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక ఇందుమతి అయితే ఇక నువ్వు నిజం ఎక్కడ బయట పెట్టలేవు, నువ్వు నిజం చెప్పలేవు అని ఇక చాలా ఆవేశంతో అక్కడి నుంచి అయితే మనసులో అనుకొని వెళ్ళిపోతుంది ఇందుమతి కూడా. ఇక జీవనే అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి ఏంటమ్మా అసలు నీ పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను ఇక ఒక తప్పు చేశావని నిలదీస్తున్నారు, నువ్వే జీవనమన్న నిజం చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు, నా కూతురు ఎంత మంచిదో అని వాళ్ళే కళ్ళకద్దుకుంటారు, అలాంటిది ఈరోజు నువ్వు చెప్పని పరిస్థితి, నీ పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే జీవన లేదు పూజారి గారు, ఆ రోజు నేను పెళ్ళి జరిపించలేదు, కావాలని ఇది నన్ను ఎవరో ఇరికించారు, ఇక జీవనే ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక పూజారి అవునమ్మా నిజంగానే నువ్వు నిజాన్ని ఎవరైనా నమ్మాలంటే సాక్ష్యం కావాలి, అయితే ఆ సాక్ష్యాన్ని మనం బయట పెడితే అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే పూజారి గారు, పూజారి తాత ఏం మాట్లాడుతున్నారు, సాక్ష్యం ఎక్కడుంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక పూజారి అయితే అవునమ్మా గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాని ఇక చైర్మన్ సార్ని అడిగి నేను బయట పెట్టేలా చేస్తాను, ఇక ఆ సీసీ కెమెరాలున్న వీడియో మొత్తం నువ్వు ఫోన్లో వీడియో తీసుకొని వెంటనే ఆ వీడియోని ఇక అక్కడ జ్యోతమ్మకి చూయించు, జ్యోతమ్మ అలానైనా నమ్ముతుంది అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే మంచి సలహా పూజారి తాత, ఇక మీరు చెప్పిన సలహా ద్వారా జ్యోతమ్మ నన్ను ఇక ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది, ఇక చాలా సంతోషంగా నేను జ్యోతమ్మతో మళ్ళీ ఎప్పటిలాగా మాట్లాడవచ్చు అని పూజారికి చాలా థ్యాంక్స్ తాత అని ఇక నమస్కరిస్తూ ఉంటుంది. వెంటనే పూజారి ఇక చైర్మన్ని కనుక్కొని ఇక సీసీ కెమెరాలో ఇక ఏదో ఒకటి చెప్పి ఓపెన్ చేసేలా చూస్తాడు.
ఇక సీసీ కెమెరాలో అంతా వీడియో ఉంటుంది కదా. ఇక జీవన ఇక ఆనందిని నెట్టేయడం, ఆనంది ఎంతగానో ప్రాధేయపడిన ఆనందితో ఇక జీవన వెళ్ళకపోవడం, ఇక సాక్షి సంతకం జీవనే చేసి ఆనందిపై నెట్టడం, ఇదంతా వీడియో తీస్తుంది ఫోన్లో. ఇక ఆనంది అయితే వెంటనే తాత ఇది వెంటనే జ్యోతమ్మ గారికి చూపిస్తా, ఇక జ్యోతమ్మ చూసి నేను ఏ తప్పు చేయలేదని నమ్మేస్తుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది సంతోషపడుతూ. అప్పుడే ఇక నీ సంతోషాన్ని మీ తల్లిదండ్రులు చూడాలమ్మా, ఇక మీ తల్లిదండ్రులకి ఎప్పటికైనా ఈ నిజంలాగే నువ్వే తన కూతురు అన్న నిజం కూడా తెలిసేలా చేస్తా, అది నేనే చేస్తా అని పూజారి గారు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే పూజారి తాత మీరు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఇక వెంటనే ఇక ఆనంది అయితే ఇక జ్యోతి ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇందుమతి ఇదేంటి మళ్ళా ఇక్కడికి వచ్చింది, ఇల్లు ఎంత కాదన్నా మళ్ళీ ఇంటికే వస్తుంది అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది. జ్యోతమ్మ జ్యోతమ్మ అని అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతి బయటికి వచ్చి ఏంటి కుట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా కళ్ళ ముందు కనిపించకని, మా కూతుర్ని ఇప్పుడిప్పుడే మేము మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం, నువ్వు మరోసారి కనిపించి మళ్ళీ గుర్తు చేస్తున్నావు, ఇక నుంచి వెళ్ళిపో, ఇక కుట్టి మేము చాలా కోపంగా ఉన్నాము, మర్యాదతో వెళ్ళిపో అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదు జ్యోతమ్మ, నిన్ను తేల్చుకోవడానికే వచ్చాను, నిజాలేంటో బయట పెట్టడానికే వచ్చాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి బయట పెట్టేది, నిజాలేంటి కుట్టి అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే. అవునమ్మా, మీరు లాయర్లు కదా, సాక్ష్యాలైతేనే నమ్ముతారు, ఇక నిజాన్ని నోరుతో చెప్తే నమ్మరు కదా, నేను కూడా ఒక లాయర్నే, అలా అనే నేను సాక్ష్యాలతో నిరూపించాలని ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నేను గుడిలో ఏ తప్పు చేయలేదు, అక్కడి నుంచి జీవనని తీసుకురావాలని ఇక జీవనని ఎంతగానో ప్రాధేయపడ్డాను, కానీ జీవన నన్ను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసింది, ఇదంతా జీవనే చేసింది, మీరు నోరుతో చెప్తే నా నోటితో చెప్తే మీరు వినడం లేదు కదా, అందుకని సాక్ష్యాలతో నిరూపిద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. ఇదేంటి సాక్ష్యాలు అంటుందేంటి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే తన చేతిలో ఉన్న ఫోన్లో వీడియో ఓపెన్ చేసి ఇక జ్యోతికైతే చూపిస్తుంది. జ్యోతి ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదంతా జీవన ఇందుమతి చేశారా అని షాక్ అయిపోతుంది. వెంటనే ఇక జ్యోతి అయితే నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నిజాలు తెలుసుకోకుండా నిన్ను ఇక దూరం చేసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే. వెంటనే ఇందుమతి చెంప పలగొట్టి ఇదంతా నువ్వే దగ్గరుండి చేశావా, ఇక నుంచి నువ్వు నా ఇంట్లో ఉండకూడదు అని ఇక జ్యోతి ఇక హైమావతి అయితే ఇక ఇందుమతిని అయితే బయటికి గెంటేస్తారు. ఈ విధంగానైతే ఇక ఆనంది ఇక మంచితనం తెలుసుకునేలా పూజారే ఇక ఆనందిని బాగా చూసుకునేలా చేస్తాడు ఇక పూజారి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.